అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడమడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. హే అంతా నా ఇష్టం. ప్రియా ప్రియా కొత్త హోమ్ థియేటర్ కొన్నావా? ఎంత బాగుంది బాబు సౌండ్. ఏయ్ అది మాట్లాడుతుంటే ఏంటి నువ్వు కోమలకిల్ల కోడి పిల్లలాగా అసలు ఎక్స్ప్రెషన్సే లేవు. ప్రియా ఏమైంది నీకు? శృతి నాకేదో భయంగా ఉంది, దీనికి ఏదో పట్టిందే. నీ ముఖం ఏం పట్టింది? పొద్దున్నే కేజీ మేకప్ పట్టించింది. ఆ తర్వాత మనం కష్టపడి వండిన 30 ఇడ్లీలు కడుపులోకి పట్టించింది. ఇంకే ఉంది, అది అరుగుండదు, అందుకే అలా పెట్టింది ఫేస్. అది కాదే, దీనికి దయ్యం పట్టిందన్న భయమే. అమ్మో దయ్యమా? దయ్యం అంటే నాకు చచ్చేంత భయమే. ఊరుకోవే, దయ్యం దయ్యం సొంత జాతుల్ని ఏమి అనవు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను దయ్యాన్నా? నా ఇష్టం. హే అంతా నా ఇష్టం. శృతి పారు మీరెప్పుడు వచ్చారే? రేపు వచ్చామే. రేపు రావడం ఏంటి? లేకపోతే ఏంటే, అరగంట నుంచి అరిగిపోయిన సీడీలా ఇద్దరం గొంతు చించుకొని మాట్లాడుకుంటున్నాం. వినిపించలేదా? ఆయన చెవులేమో చెరగడ పెట్టుకున్నావా ఏంటి? వినిపించలేదు, వినిపించదు కూడా. ఏమైంది ప్రియా నీకు? అబ్బాయి ప్రియా వస్తే మళ్ళీ ఏమైంది నీకు? ఏంటే ఇది, డైలీ సీరియల్ అనుకుందా ఏంటి? ఇలా మళ్ళీ చేసిందే మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ మళ్ళీ చేసి చూపిస్తుంది. వస్తే అసలే ఈ టెన్షన్ లో ఉంటే మధ్యలో ఈ ఫోన్ కాల్ ఏంటి? ముందు కట్ చేసి పాడేక. అమ్మా ఏంటి ఇది, దీని క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది, నాకేం అర్థం అవ్వట్లేదే. నాకు అర్థమైంది, ఒక పని చేద్దాం. ఏంటి ఇది, టీవీ రిమోట్ ద్వారా కంట్రోల్ అయినట్టు దీని బాడీ సాంగ్ వల్ల కంట్రోల్ అవుతుంది. నాకు ఒక ఐడియా వచ్చింది. మాయల పక్కిర ప్రాణం చిలకలో ఉన్నట్టు దీని పర్ఫార్మెన్స్ ఫోన్ లో ఉంది. ముందు ఫోన్ ఆపి దీనికి ఏమైందో తెలుసుకోవే. వస్తే ప్రియా ఏమైంది నీకు? పారు ఏంటే? ఏం జరిగింది? ఏమోనే, ఏదో జరుగుతుంది. నా బాడీ నా కంట్రోల్లో ఉండట్లేదే. సడన్ గా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అవునా? అయ్యో, డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? పారు, ఇలాంటి విషయాలకి ఏ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే కరెక్ట్ అంటావు? వెటర్నరీ డాక్టర్ అయితే బెస్టే. బేబీ ఆర్ యు ఓకేనా? యా ఓకేనే. రాత్రి భోజనం చేసి పడుకున్నానే, నిద్రలో కలొచ్చింది. భోజనం చేసినట్ట? నువ్వు చెప్పవే. చెప్పు. కలలో అవతార్ అడవిలోకి వెళ్ళానే. అక్కడ అవతార్ షూటింగ్ జరుగుతుండే. అవునా? అయితే అక్కడ డైరెక్టర్ కెమెరాన్ ని చూసావా? చూసానే, కానీ డైరెక్టర్ కెమెరాన్ ని కాదు, క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని చూసాను. రామ్ గోపాల్ వర్మన ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? అదే నేను కూడా అడిగానే. మరి సమాధానం చెప్పారా? చెప్పారు. ఏమని? అరగంట సేపు ఒక కథ చెప్పారు. ఏంటి, ఆయన తీయబోయే భారీ బడ్జెట్ మూవీ న్యూక్లియర్ గురించి చెప్పారా? కాదు. మరి అబ్బా ఈ ఫోన్ ఆపవే బాబు, ఇది మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళింది. ఓకే ఓకే ప్రియా, ఓకేనా?
ఇప్పుడు చెప్పు, ఏం అడిగావు? ఏ కథ చెప్పాడు ఆయన? శ్మశాన రౌడీలు. పిచ్చిదానా, అది కూడా తెలీదా? రౌడీస్ ఆఫ్ గ్రేవ్ యార్డ్. అవును, దయ్యాలు రౌడీయిజం చేస్తే ఎలా ఉంటుందనేదే కదా. ఇదేంటి బాబు, దయ్యాలు కూడా రౌడీజం చేస్తాయా? అదే మాట నేను కూడా అడిగాను. అప్పుడు ఆయన ఏదో సెన్సార్ డైలాగ్స్ చెప్పారు. నేను వినలేక చెవులు మూసుకున్నాను. శివ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అందరూ ఇలాగే కమెంట్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ మూసుకున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యాక నోటితో పాటు అందరూ నవరంధ్రాలు మూసుకుంటారని చెప్పాడు. కళ్ళంతా ఓకే, మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు? కదంతా అయిపోయాక ఇప్పుడు నువ్వేం చేస్తావని అడిగాడే. ఓ, అప్పుడు నువ్వేమన్నావు? నేను మంట చేస్తానని చెప్పానే. వెంటనే ఆయన నా మీదే సెటైర్ వేస్తావా అని సెట్ లో ఉన్న ఆత్మని పిలిపించి నాకు శాపం ఇప్పించాడే. అప్పటి నుంచి వర్మ పాట ఏది ప్లే అయినా నా మీద నాకు కంట్రోలే ఉండట్లేదే. నిప్పని తెలిసి పట్టుకోవడం, వర్మ అని తెలిసి పెట్టుకోవడం రెండు చాలా డేంజర్. మరి ఎలాగే నాకు ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం. అయినా వర్మ శాపం అంటే ఆషామాషి కాదు, నేను ఎవ్వరు కాపాడలేరే. అంటే నేను జీవితాంతం ఇలాగే ఉండాలావే. ఒక ఐడియా. ఏంటి అది? నీ వంట తిన్న ఎవరైనా సరే మైమర్చిపోవాల్సిందే కదా. అంటే కోమాలక? నువ్వు ఆపవే బాబు, నువ్వు నీ పంచులు. నీ వంట తిన్నాక ఎవరైనా సరే నిన్ను ప్రశంసించాల్సిందే. సో నువ్వు వంట ప్రిపేర్ చేసి కళలు వర్మకి పార్సిల్ పంపించు. అప్పుడు ఆ ఫుడ్ తినేసి నీకు ఇచ్చిన శాపానికి విముక్తినిచ్చేస్తాడు. దాట్స్ ఎ గుడ్ ఐడియా. Yes. మరి ఇంకెందుకు కలిసి పదండి పదండి పదండి. ఇదేంటి దయ్యం పాటలు పాడుతుంది? దీనికి ఇంకా పోలేదు. దయ్యం జాతికి చెందింది ఇది. ఇంకా పోలేదు. నన్నెందుకు అలా చెప్పిన పని చెయ్యకపోతే పారు అటుందే. నేనెందుకు బుక్కోవాలని కోరుకుంటున్నాను. బౌల్ తీసుకొని రాపో. ఓకే అండి. పో. నువ్వేం చేస్తావు? నువ్వేం చెప్తే అదే చేసేస్తాను. అది వచ్చిన తర్వాత ఇవన్నీ దానికి కట్టింగ్ ఇవ్వనా? మరి నువ్వేం చేస్తావు? పోజు కొడుతూ ఉంటావు మధ్యలో. అన్నిటిని మర్డర్ చేసేస్తావు. ముందు నువ్వు చేయి, మేము చూస్తాం, తర్వాత మేము చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ముందు డిష్ పేరు చెప్పవా? ముందు పన్నీర్ ని పొడుస్తుంది. చిల్లీ పనీర్. చిల్లీ పనీర్ చేయబోతున్నా. నా స్టైల్ కాపీ కొట్టొద్దని చెప్పాను నేను. చంపేస్తా. స్టైల్ నాది. ఇవే, అది అసలే నార్మల్ గా లేదు. ఎందుకు దాన్ని మధ్యలో కలుపుతావు? ముందుగా ఏంటిది ఇది? చెప్పు. నువ్వు చేసి పెట్టావుగా, నీకు తెలీదా? సర్లే చెప్తాను, అలా పొడవకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. జింజర్ గార్లిక్ ఇంగ్లీష్ లో, నీ స్టైల్లో. ఇదేంటి? దేంటి? నువ్వు చెప్పు. టొమాటో సాస్. ఫోన్లే, అన్నీ మేమే చెప్పాలేమో అనుకున్నా. అలా ఏయకు, మా మీద విరక్తి. రక్తంలా ఉంది కదా, నాకు ఇష్టం. నీకు రక్తం అంటే ఇష్టమా? తాగు మరి. రోజు తాగుతాను. ఈ రెసిపీ ఆల్రెడీ తాగుతూనే ఉన్నాం. అది ఎప్పుడు తింటది కదే. తాగుతావా? ఏదో వేసేసావు, చెప్పవా? అది ఉప్పు. అది ఉప్పా? ఇది పప్పు. చాలు. ఇదేంటి? భయంగా ఉంది. ఇది కూడా రక్తమే. రెడ్ గా ఉన్నాయండి, రక్తం కాదమ్మా. రక్తంతో నిండిపోయిందా? బాగా. సోయా సాస్. పారు, నేను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏం పట్టింది, మన కర్మ ఇలా తగలడింది అనిపిస్తుంది నాకు. ఇదంతా అందుకే చెప్పాను రూమ్ లో జాయిన్ చేసుకునేటప్పుడు తర్వాత మాట్లాడతాను. అవునే, నిజంగానే దీని డీటెయిల్స్ అన్ని తీసుకోవాల్సిందే. మాట్లాడకో ప్రియా. నీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎక్కువ మాట్లాడావంటే నీకు వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్. నీకేం చెప్పాను? వినిపించలేదు. నువ్వు మర్చిపోయావు. నువ్వు నాకు చెప్పావు ఆనియన్ దానికి ఇచ్చి కట్ చేయించమని. ఈ కట్టింగ్ లో పని నాకేనా? ఎప్పుడు నీకే. ఇంకా చాలా ఉన్నాయి నువ్వు కట్ చేయాల్సినవి. త్వరగా రా. నువ్వు కూడా ఖాళీగా ఉండకు. అవి కట్ చేయి. ఏవి? ఇవి. అవి నేను కట్ చేయాలా? కట్ చేయి. అరుస్తున్నావు ఎందుకే? బయట వాళ్ళు అందరూ జడ్చుకుంటారు. కత్తులు కటారాలు దూరంగా ఉంచండి అమ్మా. ఇవే దాన్ని పక్కన పెట్టి కట్ చేస్తున్నావు. అది చూసింది అనుకో, అసలే దీని రక్తం అంటుంది, బ్రెయిన్ అంటుంది, ఏవేవో అంటుంది. వీటిని
సర్లే దీన్ని ఇలా ఎలా కొయ్యాలి? సన్నగా కొయ్యాలా, పొడుగా? దాన్ని అడుగుతున్నావు ఎలా కొయ్యాలని? సన్నగా, మళ్ళీ తేడా కొడితే నా మీద ఒట్టగా ఎఫెక్ట్. త్వరగా. నువ్వు ఖాళీగా ఉండి ఏం చేస్తావు? ఏదో ఒకటి కట్ చేయి. ఏదో ఒకటి దీనిపైన కట్ చేయి, దీనిపైన కట్ చేయను. ఏదో ఒకటి ఎదురు కట్ చేయి. అల్లం వెల్లుల్లి ఆల్రెడీ వేసాం కదా, మళ్ళీ Knife వేయాలా? లేదు, ఆయన దాని దగ్గర ఉంది కదా, అది కట్ చేస్తుంది. కోపం తెప్పించావనుకో. తింటున్నావే బాబు నువ్వు నీ వర్మ స్టైల్ గాని. ఏం చేయాలి చెప్పు. అవి ముక్కలు చిన్న ముక్కలు ఎందుకు? పీసులు పీసులు అయిపోవాలి, గుర్తుపట్టద్దు అది వెల్లుల్లి అని. అవును, నిన్ను చూస్తుంటే మాకు తెలుస్తుంది వర్మ వచ్చాడని. వర్మని ఏమన్నా అన్నావంటే అండ్ రామ్ గోపాల్ వర్మ ఇస్ వెరీ హ్యాండ్సమ్ గై కదా, చూడు అంత పొసెసివ్నెస్. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే తేడాగా ఉంది. అదే కదా, నువ్వు సిగ్గుపడకూడదు. నాకు ఇష్టం. నువ్వు సిగ్గుపడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అవునమ్మా, వర్మ కూడా ఫీల్ అవుతాడేమో. ఎలాగో నువ్వు చేసి తిన్నాక త్వరగా కట్ చేయి. నీతో ఏ అశబ్దం చేయకు, నాకు ఇరిటేషన్. దానికి ఇరిటేషన్, నీకేంటి ఫ్రస్ట్రేషన్. ఎంత హాయిగా ఉందో. ఓవరాల్ గా ఇది ఓవర్ యాక్షన్. ఇది మాత్రం ఒక pan పర్ఫెక్ట్ గా తీసుకొని చెప్పు. రా. ఒక ప్యాన్ తీసుకో. ఇప్పుడు ఇదేం చేయాలి? ఇందులో వేయాలా? అక్కడ పెట్టు. చెప్పిన పని చెయ్యి. అసలే దాని గ్లామర్ ఎక్కడ చెడిపోద్దని అది ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటది. నువ్వు దాని హెయిర్ మీద టచ్ చేస్తే ఎలా చెప్పు కదా. నీకెందుకే నువ్వు కానీ. స్టవ్ ఆన్ చేయి. చేయి. నీకు తిక్కా? దానికి బ్రెయిన్ తో పాటు అన్ని దొబ్బేసినాయి. వేరే నా వైపు పెడుతున్నావు ఎందుకే? నీ మీద కాదే, నాకు ఈ స్టవ్ అంటే ఇష్టం, ఈ స్టవ్ అంటే నాకు ఇష్టం చాలు. లేదు. దీని అమ్మ, నాకు ఇది ఒంటరిగా దొరకాలే కానీ చంపేస్తాను దాన్ని. ఇంకా కొన్ని. ఇంట్లో గ్యాస్ అయిపోతున్నట్టుంది, తొందరగా సిలిండర్ ఆర్డర్ చేయండి. వాట్ నెక్స్ట్? అవసరం లేదే, దీనికి ఎలాగో దయ్యం పట్టింది కదా, కాళ్ళు చేతులు పెట్టి మంట అంటిచ్చేస్తుంది. లేకపోతే దీని మేకప్ కిట్ ఉంది కదా, ఎలాగో ఇది ఎలాగో కలర్ లో డ్రీమ్స్ లో ఉంటుంది కదా అని అది కట్ చేయి అని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పి. మాత్రమే చెయ్యి. ఓకే, ఇప్పుడు చేసేదంటో ముందుగా ముందుగా ఆయిల్ నాకు. ముందుగా వెల్లుల్లి నీకు ఆయిల్ వేయాలా? నోరు తెరుగు. కాదు, నెత్తి మీదే, నోట్లో వద్దు. నన్ను అడగొచ్చుగా, ఎందుకంత తొందర? ఏం మాట పడిపోయి. సూపర్, చాలా అందంగా పిలిచావు. ఇటు మాత్రం రావద్దు. కొంచెం నూనె వేసుకోవాలి. చాలు, మరీ ఎక్కువ వేయక. ఐ లవ్ ఆయిల్. ఆయిల్ లేదే, నీకు ఐ లవ్ ఆయిల్ అంటే నీ ముఖానికి ఉంది కదా, అది రాసుకుందులే. రాస్తాను, రాసుకో. నేను తగలెట్టేస్తాను ఆయిల్. నన్ను చూద్దాం. ఓ, ఏంటో నా కర్మ ఇలా తగలేడింది పిచ్చి రూమ్మేట్స్ తో. దేవుడా, నన్ను నువ్వే కాపాడు అవును, దేవుడా. పిచ్చోళ్ళు నా పిచ్చోళ్ళతోనే జీవితం స్నేహం మీద చాలా చేస్తారు. ఆశలు ఉన్నాయి, పోయి పోయి వీళ్ళకే దొరికానా నేను. పిచ్చోళ్ళతోనే నా ఫ్రెండ్షిప్ బాధ చేస్తారు. చెప్పుకోవడానికి కూడా టైం లేదు. ఇవి చాలా? ఇది కొయ్యి అది కొయ్యి అని చంపేస్తుంది. ఫాస్ట్. ఇదే మా అమ్మ ఉంటేనా నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో. ఏ స్టాప్. తీరా ఇలా కూరగాయలు తరుముకునే రోజులు వచ్చేసినాయి నాకు. సాఫ్ట్వేర్ జాబ్ అని పేరుకి మాత్రమే ఉంది. అవును. ఏ ప్రియా 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 నార్మల్ గానే ఉన్నావు కదా, అది సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి ఏం చేస్తుంది తెలుసు, అక్కడికి వెళ్ళి పునుకులు అమ్ముకుంటది. అవును, ఆ పురుగులకి గిరాకీ ఈ శృతినే చేస్తుంది రోజు నా కస్టమర్. దీనికి కూడా బ్రెయిన్ తప్పింది, బాగా దొబ్బింది. దీన్ని ఎలా కొయ్యాలి? పొడుగా కొయ్యాలా, చిన్నగా కొయ్యాలా? అడ్డంగా నరికేసి నరకాల? చిన్న చిన్న ముక్కలు ఇండైరెక్ట్ గా కీమాలా కొట్టాలంటున్నావు. కొట్టేసాయి, గుర్తుపట్టద్దు అది పచ్చిమిర్చి అని. ఇప్పుడు నువ్వు కీమా మటన్ ఇవన్నీ గుర్తు చేస్తావు ఎందుకు? దానికి చాలా రోజులైంది కదా. ఫాస్ట్. చంపేశావు, మొన్నే కదా తిన్నావు. అన్ని ముక్కలు పెడితే నీ అమ్మకలు నాకు వదిలేశారు కదే దొంగ మొహల్లారా. బోన్స్ కూడా వదలకుండా ఎవరో తిన్నారు. మా కళ్ళు మండుతున్నాయి, కళ్ళు అన్నాక మండుతాయి. వాటర్ కూడా వస్తుంది. ఇంట్లో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, క్లాస్ లో నీళ్లు పట్టవే. ట్యాప్ రావట్లేదు 3 రోజులకు ఒకసారి, తొందరగా క్లాస్ లో పట్టవే నీళ్లు. దేవుడా, ఎందుకంతలా ఏడుస్తున్నావు? నువ్వు పెట్టే టార్చర్ భరించలేక. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే ఏంటి ఓవర్ యాక్టింగ్? ఓ పక్క పారు, ఒక పక్క నువ్వు చేస్తున్నారుగా. ఇది ఇందులో వేయాలా ఇప్పుడు? కొద్దిసేపు ఆగి ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది కదా బాబాయ్. నేను ఇంకోయను చాలు కదా. ఇప్పుడు నువ్వు కూర్చున్న ఎక్కువైనా పర్వాలేదు. ఆ తర్వాత చాప్ చిల్లీసా? ఎస్ఐ అది మంట పెద్దగా పెట్టవా? ఎందుకే అన్ని వేసారు? తొందరగా వేగుతుంది. నాకు తెలియదు, అది చెప్పింది నేను చేశాను. మొత్తం వేసేమందా? కారం ఎక్కువగా తినాలి, అప్పుడే పౌరుషం పెరుగుతుంది. నిజమే. తర్వాత నువ్వు మా ప్రాణం మీద పడతావు. ఇలా ఉండాలంటే నా వల్ల కాదు. అందుకే నువ్వు పారు, నువ్వు
ఒకటి వెళ్ళిపారు. నువ్వు మాలాగా ఎక్కడ ఉన్నావు, విచిత్రంగానే ఉన్నావు. మేమే మనుషుల్లో ఉన్నాం ఇక్కడ. దయ్యం జాతిని తెచ్చి రూమ్ లో అదేందుకు అలా యాక్ట్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇందా నుంచి యాక్టింగ్ గా పాడా దాన్ని మనసులో ఏమన్నా అన్నావా? వాళ్ళ కష్టపడుతుంటే నాకు ఏదో ఒకటి చేయాలను, కానీ ఇంట్లో తొందరపడి ఏదో ఒకటి చేసేకు. ఇది నాకు అస్సలు అందంగా కనిపించట్లేదు. కొంచెం రక్తం రంగులు కలుపు. ఎర్రగా ఏంటిది? ఎందుకు ఇంకా నీ చెయ్యలా కట్ చేసి వేసుకుంటే ఇంకా నా చెయ్యి ఎందుకు? నీ చెయ్యి ఉంది కదా ఉచితంగా. ఇదేంటి? టొమాటో కెచప్. అవును, ఇది ఇలాగే తినేయాలా? మీరు అన్ని పచ్చి పచ్చిగానే తింటారుగా. ఏయ్, మా ఇంట్లో స్పూన్లు తక్కువ ఏంటి? బోల్డ్ ఉన్నాయి, అన్ని అవి కొట్టుకొచ్చింది వాళ్ళ ఆఫీస్ నుంచి. శృతి మాత్రం దొంగతనం ఎలా చేయాలో నాకు మ్యాప్ గీసి ఇచ్చింది అనమాట. అవును, ఇది సోయా సాసా? ఇది సోయా సాస్. నేను కలుపుతాను, ఇవ్వమ్మా. నెక్స్ట్ ఏమేయాలి దీంట్లో? వంట చేయడం ఒక ఆర్ట్, అది నన్ను చూసి మీరు నేర్చుకోండి. నిజమా? నిన్ను చూసే నేర్చుకోవాలి. అవును, మరి ఫాలో అవుతున్నారా? ఏం కావాలి? స్పూనా? నెక్స్ట్ ఏమేయాలి? నా అంత బరువుంది ఏంటి ఇది? ఇదే ఎందుకే అరుస్తున్నావు? అదేనా పక్కింట్లో ఉందా? ఇక్కడే ఉందిగా. పన్నీరా? కాదు, బాగుంది. దాని గుండె ముక్కలు చేసి అందులో వేసి. గుండె కాదు ఇది, దీనికి కొవ్వు తెల్లగా ఉంటది. చిచ్చి, అయితే మీ ఇద్దరే తినండి, మీకే తక్కువ ఉంది. దీన్ని నేను మజిల్ పెంచుతా. నైస్ ఫ్లేవర్ అబ్బా. సాసెస్ అది ఇది. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అండ్ ఎల్లో. ఇట్స్ నాట్ చిల్లీ బేబీ, ఇట్స్ క్యాప్సికమ్. బాగానే కవర్ చేసాం. యుఎస్ లో వాటిని చిల్లీస్ అంటారులే. వేసే ఎప్పుడు వెళ్ళొచ్చా? దగ్గరైపోతుంది. అమీర్పేట వెళ్ళి అమెరికా. అది నిజమే. ఓకే, try to see my original గ్రీన్ క్యాప్సికమ్ వెయ్యవే. డైలాగ్ ఎందుకు? ఏ అదే నువ్వే చెప్పాలా? అది చెప్పకూడదా డైలాగ్? ఇది దీంతో కొట్టేస్తాను సార్ నేను. ఇది ఇలాగిచ్చి గ్రీన్ అయినా? ఏయ్ త్వరగా వేయ్. ఏమి నత్తనడక? ఎక్కడికైనా వెళ్ళి రావాలా? వెళ్ళినా అర్జెంట్ అనుకుంటా. అంటే డ్రీమ్ లో వర్మ వస్తాడు కదా, వర్మకి పెట్టడానికి కదా చేస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ పంచులు అయిపోయినాయి. ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్. ఎల్లో ఇస్ మై ఫేవరెట్. ఇప్పుడు మిక్స్ చేసుకో. ఎల్లో డర్టీ ఫెలో సిట్టింగ్ ఆన్ ఏ బఫెలో. కాదు కదా, స్టాండింగ్ లో ఉంది కదా, కూర్చోబెడదాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం అబ్బా. అంటే నా ఫీల్ ఏంటంటే సాల్ట్ వేస్తే తొందరగా క్యాప్సికమ్స్ కూడా పడతాయి, సో దట్ మనం తినేటప్పుడు సాల్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది క్యాప్సికమ్ లోకి. బాగా తెలిసిపోయి అన్ని వేసేసి. అంటే బండిల్ కదా. చాలు. సింహం అంత ఎనర్జెటిక్ గా ఎందుకుంటుందో తెలుసా? నువ్వు మాత్రం డల్గా ఉన్నావు. కలపడం అంటే అలా కాదు. నువ్వు సింహం కాదు, ఎందుకంటే అది రోజు గ్లూకాన్ డి తాగుతుంది కాబట్టి. కాదు, మిల్క్ మేడ్ తాగుతుంది కాబట్టి. ఓ, మిల్క్ మేడ్ తాగుతుంది, లావుగా ఉంటుంది. గ్లూకాన్ డి తాగుతుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది. అంతేనా? అర్థమవుతుంది. ఇద్దరు ట్రూ ఇడియట్స్ తో నేను రూమ్ లో ఉంటున్నాను. అందుకే నువ్వు థర్డ్ ఇడియట్. యాక్చువల్లీ టెల్లింగ్ మన ముగ్గురం కలిసి వాట్ వి ఆర్ 3 idiots. ఏది ఎలాగా పెట్టు తెలీదు. ఒకరు కళ్ళు, ఒకరు ముక్కు, ఒకరు చెవులు. ఓకే, రెడీ? 3 idiots అంట. 1 2 3 idiots. దొంగ మొహాలారా, ప్రతిసారి నన్నే బుక్ చేస్తారా? నీ సంగతి నాకు చెప్తా. నీ సంగతి అందులో అన్ని వేసేసావా? ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఇదేమన్నా ఇవన్నీ మాడిపోయేలా ఉన్నాయి చెప్పేలా. అదే కదా. సింహం ఎందుకంత ఎనర్జెటిక్ గా ఉంటుంది? నీ ఫుడ్ తినదు కాబట్టి. అవన్నీ పచ్చి రక్తం, పచ్చి మాంసం తింటుంది కాబట్టి. ఈ రోజు కూడా మిమ్మల్ని నేను ఎనర్జెటిక్ గా తయారు చేయడానికి, ఒక సింహంలా తయారు చేయడానికి ఎక్కువ ఆయిల్స్ వేయకుండా అన్ని పచ్చి పచ్చిగా చేశాను, టేస్టీగా. పచ్చి పచ్చిగా అంటే ఎలా చేయడం కదమ్మా? పచ్చి పచ్చిగా ఎక్కడో సింక్ అయిద్ది అనుకున్నాం, కానీ సింక్ అవ్వలేదు. జరుగు పక్కకి. ఏంటిది? ఇదేం సాస్ చిక్కగా ఉంది? ఇది దీని రక్తం కాదు, దోమ రక్తం. సరిగ్గా రెడ్ చిల్లీ సాస్. శృతి లాగా బాగా హాట్ అన్నమాట. ఇది చాలా హాట్ గురు. అదే హాట్. మేము హాట్ కాదు, తిన్నాక చెప్తాం. అదే కదా. ఓకేనా? బట్టి చెప్తాం. నేనంటుంది అయిపోయింది. చాలా బాగా. పొగుడుతుంది మనల్ని, ట్రై చేస్తుంది వర్మలా. యాక్ట్ చేసింది చాలు, బయటికి రా.
వర్మ వచ్చినప్పుడు మాత్రం నేను ఒకసారి మన ఇంటికి ఎప్పుడైనా ఫ్యూచర్ లో ట్రై చేస్తాను, ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసినప్పుడు. అప్పుడు మాత్రం నువ్వు ఈ పాట పాడాలి. అతి సుందరుడా నవమన్మధుడా. అంతేనా లేకపోతే నెక్స్ట్ మూవీలో నీకు ఛాన్స్ ఇస్తా? పాటలు నేర్చుకో. అతి సుందరుడా నవమన్మధుడా పాట రాసిన ఆయన వింటే చచ్చిపోతాడు. నువ్వు పాడు. నా బావ మందు. నువ్వు పాడవే. నువ్వు పాడు. రెడీ 1 2 3 పాడు పాడు. అంటే గర్లిష్ పాడడం మరి ఎలాంటి పాడతావే? ఇదా అంత నా ఇష్టం అని పాడుతుందేమో. ఎస్ ఏది పాడే అదన్నా పాడుకోను. రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త ఏ ఇప్పుడు అలా నిన్ను 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 నీ రక్తంతో రాత. బేబీ ఇది అయిపోయిందేమో. ఎస్ దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్ పెప్పర్. చాలమ్మా చాలమ్మా, అంత స్పైసీ వద్దు మాకు. ఇంకా చాలు. మన వంట ఆఖరి దశకు చేరుకుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసి. ఎందుకు ఇవి వేసుకున్నాక ఆఫ్ చేయొచ్చు కదా, ఒకసారి వేసి కలిపి ఇదేంటి? అప్పుడు ఆఫ్ చూద్దాం. దిస్ ఇస్ కాల్డ్ స్ప్రింగ్ ఆనియన్స్. మళ్ళీ స్ప్రింగ్ లేదు దాంట్లో. లోపల ఉంది. ఇది ఇది మింగేసింది స్ప్రింగ్. మర్చిపోయాను నేను ఇందా చెప్పడం. ట్రూ ఇడియట్స్. No true idiots. ఈ 3 idiots. ఓ మై గాడ్. మర్చిపోయావా? నువ్వేమైపోతావు? నిన్ను చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు. ఏవే నన్ను వదిలేసారు. మిక్సర్ లేదుగా. నువ్వు కలుపు. మిక్సీ పక్కింటి వాళ్ళు తీసుకున్నారు. పక్కింటి వాళ్ళదే, నేనే కొట్టేసా. అది సంగతి. అందుకే నా మొన్న వచ్చి గొడవాడుతుంది ఆవిడ. నేను లేను, అందుకే ఆ టైంలో ఇంట్లో నేను వెళ్ళిపోయా. అందుకే ప్రియాని పంపించాను నేను. నువ్వు నా బంగారమే. స్టాప్ యువర్ ఆటో పంచెస్. అయిపోయిందా? ఎస్ గెట్ ఎ సర్వింగ్ బౌల్. ఎవరు తెస్తారు? బ్రెయిన్ యూజ్ చేయదు ఇక్కడ పట్టడం. దానికి ఉంటేనేగా చేయడానికి. తేవే బాబు. ఇవే స్ప్రింగ్ ఏనా అది మింగిందా? డౌట్ వస్తుంది నాకు కూడా. అవునా? నేను పట్టుకోనా? అక్కడ పెట్టి అక్కడ తీసేస్తావు అలాగా. ఇలా తీసేస్తే చాలా బాగుంటుంది. ఈ యాంగిల్ చాలా దరిద్రంగా ఉంటది. ఈ యాంగిల్ అయితే ఇంకా బాగుంటది. అంటే నీకు బాగా అలవాటు అయినట్టుంది. రోజు ట్రై నేను భరించలేకపోతున్నా. ఏంటో నాకు ఇక. కాదమ్మా బేబీ, ఇది తీసుకుంటే ఎలా ఉంటది అంట దాంతో కన్నా? ఓకే ఓకేనా? నీ ఇష్టాన్ని నేను కాదనలేను. Baby को best पसंद है. ఏది లేదు అందుకే. ఇంత బాగా తీసి వేయచ్చు మాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు నేర్చుకో. అదే మహారాణి గారు నేర్పిస్తున్నారు, నేర్చుకోండి. నేర్చుకోవాలి. మనకే రాదు సరిగ్గా. బుక్ రాసుకో రాసుకో. నా ఇష్టం. ఆల్రెడీ ఎన్ని బుక్స్ అయిపోయినాయి? అయిపోయింటాయా? చాలు ఇంకా. దీన్ని గార్నిష్ కూడా చేయాలా? వెళ్ళొద్దాం. వెళ్ళొస్తాం. చేసావులే, పక్క తప్పుకో, మేము చేస్తాం. ఎల్లో కలర్ కనిపించదు. ఎందుకు కనిపించు? పక్కటే. చిల్లీ పనీర్ ఇస్ రెడీ. నార్మల్ గా చెప్పు. చిల్లీ పనీర్ ఇస్ రెడీ. అయ్య బాబా, అదే ఇప్పుడు మళ్ళీ మనం బాగుంది. చెప్తామా? చిల్లీ పనీర్ ఇస్ రెడీ. ఇదేంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు? ఏదన్నా చేయవే. ప్రియా ప్రియా కొద్దిగా. అమ్మయ్య వచ్చింది. కాదే, ఎప్పుడు ఇలా ప్లేట్స్ తెచ్చుకోవడం, టేస్ట్ చేయడం, చాలా బాగుంది అనుకోవడమే అవుతుంది కదా. ఈ రోజైనా కొత్తగా ట్రై చేద్దామా? ఏం చేద్దాం? ఏం కొడదాం? ఐ గాట్ ఏ ఐడియా. ఏం చేసేద్దామా? నేను చేసేస్తాను, మీరు చేసేసేయండి. ఓకే. 1 2 3. ఈవేళ ఏదో ఒకటి అదరగొడదాం, ఈవేళ ఏదో ఒకటి అదరగొడదాం. టేస్ట్ చేద్దాం. చేసేద్దాం. ఇంకా అదరగొడదాం. మన టేస్ట్ ఎలా ఉందో. ఏంటి ఇక్కడే కూర్చుని పోయారు? అలసిపోయారా డాన్స్ చేసి చేసి? అలసి సొలసి తిని మీ ఇద్దరు అలాగే చూస్తూ ఉండండి. నేను మీరు taste కానీ చేసి చేస్తారా? ఎలా ఉంది చూసావా? ఎక్కడ వదులుతుంది బాబు. రెడీ రెడీ రెడీ. టేస్ట్ చేద్దాం. ఒకసారి తినేద్దాం. ఇదేంటి అలా చూస్తుంది? ప్రియా నిజంగా వర్మ నీలో బాగా దూరాడే. ఫుడ్ బాగా చేసింది. నాకు నచ్చింది. చింపేశావు, అతికించేసావు. ఇదండి మా సరదా అల్లరితో కూడిన టేస్టీ వంటల్ని. రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.